ఒక్క మాట అడుగుతాను, చెప్పు. నీకు రాజనందిని ముఖ్యమా లేక అను ముఖ్యమా? గతం లేనిదే భవిష్యత్తు ఉండదమ్మా. గతం అనుభవాన్నిస్తే భవిష్యత్తు ఆశల్నిస్తుంది. మనిషికి ఆ రెండూ ముఖ్యమే. అను వేరు, రాజనందిని వేరమ్మా. కానీ వాళ్ళిద్దరి ప్రేమ మాత్రం ఒక్కటే. మురళి గారు అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ మోహన్ గారు అండ్ ఫ్యామిలీ. మోహన్ గారు అండ్ ఫ్యామిలీ, పెద్దమ్మ తల్లి బస్తీ. మనం శుభలేఖలు పంపించేది ఈ బస్తీలో వాళ్ళకే కదాను. మళ్ళీ ఈ బస్తీ పేరెందుకు రాయటం? అది మర్యాద బావా. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. నాన్న, నెక్స్ట్ పేరు ఎవరిది రాయాలి? రమ్య వాళ్ళకి ఎలాగో ఇన్విటేషన్ ఇవ్వాలిగా, వాళ్ళ పేరు రాయి బుజ్జమ్మా. సంపత్ వాళ్ళ నాన్న పేరు రాయి. అను అను నేను రాస్తాను. నా దగ్గర ఉంది. గౌరవనీయులైన శ్రీ సంపత్ గారు అండ్ ఫ్యామిలీ. బావా, ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు రాయాలి. మరి గౌరవనీయులు అని రాయాలి కదా. మా నాన్నకి ఎలాగో అది లేదు, అందుకే నా పేరు రాసుకుంటున్నా. నవ్వింది చాలు గాని మా పెదనాయన కొడుకు పేరు రాయమన్నాను. రాసిడావా? రాసేసామంటీ. ఇదిగోండి. అంకుల్, మీ బంధువుల పేర్లు కూడా చెప్పండి, రాసేస్తాను. నాకు బంధువులు ఎవరు లేరు సంపత్. నాకున్నదల్లా వీళ్ళిద్దరే. నా బలం బలహీనత అన్నీ వీళ్ళే. నీకు ఎవరిని అడగాలో కూడా తెలీదు బావా. అను, మాధవి సంగతి మర్చిపోయి చూసావా? మన ఇంటర్ ఫ్రెండ్ మాధవి కదా. అయ్యో, బాగా గుర్తు చేసావే, లేకపోతే ఏడ్చేది. ఇప్పుడు ఢిల్లీలో ఉంది కదా. దాంతో పాటు కుమార్, సింధు కూడా ఉన్నారు కదా. ఓ, ఒక పంచే, నా దగ్గర మాధవి అడ్రస్ మాత్రమే ఉంది. 3 కార్డుల మీద వాళ్ళ పేర్లు రాసేసి మాధవి అడ్రస్ కి కొరియర్ చేద్దాం. అదే కన్వే చేస్తుందిలే. గుడ్ ఐడియా. సంపత్, షాప్ కి వెళ్లి ఒక కవర్ తీసుకొస్తావా? ఓ, నేను వెళ్ళొస్తాను. వద్దు సంపత్. ఎందుకమ్మా? ఇక్కడే ఎక్కడో చూసినట్టు గుర్తు. ఉండు, నేను వెతుకుతాను. ఇదిగో ఇక్కడ ఉందిగా. అంకుల్, ఇది అను ఎంగేజ్మెంట్ రోజు వచ్చిన కొరియర్. దీనిపై అను పేరు కూడా ఉంది. అవునా? ఓ, దీనికోసమేనా ఆ రోజు మీరంతా వెతికింది? అవునన్నా, అసలు ఆ రోజు నుంచి కనిపించలేదు. అందులో ఏమొచ్చిందో కూడా చూడలేదు. అలాగా, ఏముందో చూద్దాం.
పెద్ద కవర్లో ఇంత చిన్న స్లిప్ ఉందేంటమ్మా? స్లిప్పా? ఆ. చీలా సౌ అనురాధ, అందరూ నీ పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశాలు పంపిస్తే నేను మాత్రం నీ శుభాన్ని ఆకాంక్షిస్తూ ఆర్యవర్ధన్ గతాన్ని తెలియజేసే హెచ్చరికను పంపించాను. నేను పంపిన నిజానికి సాక్ష్యాలు కావాలంటే రాజనందిని గది తలుపులు తెరిచి చూడు. ఆర్య సార్ పంపించింది కాదా? కాదు బావా, దాని మీద ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. ఎవరు పంపించారో ఏంటో. ఇదేదో హెచ్చరికలాగా ఉండాలి. ఏందమ్మే? రాజనందిని ఎవరు బుజ్జమ్మా? రాజనందిని అంటే ఆర్య సార్ వాళ్ళ కంపెనీ తయారు చేసే చీరలే కదమ్మే? అవునా ఆంటీ? అను సీఈఓగా పనిచేస్తున్న కంపెనీ కూడా అదే కదా. రాజనందిని గదంటే మీ ఆఫీసులో ఉందా అను? మాట్లాడవేం బుజ్జమ్మా? అవునన్నా. రాజనందిని ఏంటంటే రాజనందిని టెక్స్టైల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి జరిగిన అన్ని పనులకి సంబంధించిన ఫైల్స్ అక్కడే ఉంటాయి. ఏదో నిజానికి సాక్ష్యం అందులో ఉందని రాశారు. అసలు ఆ నిజమేంటి? మ్యామ్, నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. జలంధర్ 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 జలంధర్. మన పెళ్లి జరగబోతోందని తెలిసి ఆ జలంధర్ మళ్ళీ ఏ కుట్రలు పన్నుతాడో, ఎలాంటి సమస్యలు సృష్టిస్తాడో అని అమ్మ భయపడుతోంది. ఇది ఎవరు పంపుంటారో నాకు తెలుసు నాన్న. ఎవరు పంపుంటారు? ఎవరమ్మే? జలంధర్.
ఇదే నాన్న. దీన్ని చూసి మనం భయపడిపోయి ఆర్య సార్కి ఏదో గతం ఉందని అనుమానించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటామని అతని ఎత్తుగడ. అమ్మో, అమ్మో ఎంత ప్లాన్ వేసాడు దొంగేదవా. అందుకే కాబోలు సండే సార్ కూడా ఎప్పుడు ఆర్ఎస్ఎస్ సెక్యూరిటీ గురించి చూస్తుంటారు. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు బుజ్జమ్మ, కానీ ఈ రాతల్లో ఏదో బలం, ఈ మాటల్లో ఏదో మర్మం ఉందని గట్టిగా అనిపిస్తోంది. ఆర్య సార్ గురించి మీకు తెలీదా? ఆయనకున్న విలువలు, ఆయన వ్యక్తిత్వం గురించి మనకంటే బాగా ఎవరికి తెలుసు నాన్నా? ఆయనలో ఎదుటి వ్యక్తికి కనిపించేది, వాళ్ళ నుంచి ఆశించేది ఒక్క నమ్మకమే. అలాంటి ఆయన దగ్గర దాపరికాలుండవు. ఆయనంటే గిట్టని వాళ్ళు రాసిన రాతల్ని కాదు నాన్న. మీ నమ్మకం కోసం ఆయన పడిన తాపత్రయాన్ని గుర్తు చేసుకోండి చాలు. మీకున్న భయం కూడా పోతుంది నాన్న. అవును సుబ్బు, ఆర్య సార్ ఏది దాచిపెట్టరు. ఆయన మంచి మనిషి అని పోడేవాళ్లు 10 మంది ఉంటే అది భరించలేక తిట్టుకునేవాళ్లు 100 మంది ఉంటారు. నువ్వేం పట్టించుకోమాకో. అవును నాన్న, సార్ని ఎంతో దగ్గరగా చూశాను. ఆయన దగ్గర పని నేర్చుకున్నాను అని అనటం కంటే విలువలతో బ్రతకడం ఎలాగో తెలుసుకున్నాను అనటం కరెక్ట్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా నాన్న, ఇది ఒక పన్నాగం అంతే. మీ మనసులోకి ఎలాంటి అపార్థాలు రానివ్వకండి ప్లీజ్ నాన్న. సార్ మీద నీకున్న నమ్మకం నీకు ఈ ధైర్యాన్ని ఇస్తుంది. నాకు నీ మీదున్న నమ్మకం ఇది అబద్ధమని నమ్మేలా చేస్తోంది. మన ఇద్దరి నమ్మకాలు వమ్ము కాకుండా ఉండటమే నాకు కావలసింది. బయట శత్రువు నుంచి మనల్ని మనం కాపాడుకోగలం, కానీ మన నమ్మకమే మన శత్రువు కాకూడదు. అలాంటి రోజు ఎప్పటికీ రాదు నాన్న. రాకూడదనే నేను కోరుకుంటున్నాను బుజ్జమ్మ. జాగ్రత్త. అసలు నేను ఇక్కడికి వచ్చింది సుబ్బు గారితో నా గతం గురించి చెప్పడానికి. నాన్నకి ఈ విషయం తెలియకూడదు సార్. సుబ్బు గారికి నా గతం గురించి, రాజనందిని గురించి తెలియాలి. రేపు ఏదో ఒకలా ఆయనకు నిజం తెలియచ్చు. ఆ రోజు ఆయన ముందు నేను మళ్ళీ తలదించుకోవాల్సి వస్తుంది. ఆ రోజు అంటూ వస్తే నిజం నాకు ముందే తెలుసని నేనే చెప్పొద్దన్నానని నా తప్పు నేనే ఒప్పుకుంటాను సార్. రేపు నాన్న అడిగినా కూడా ఇదే నా సమాధానం అవుతుంది సార్. కానీ అను, మీరు నాన్నతో ఈ విషయం చెప్పడానికి వీల్లేదు సార్. చెప్తే నా మీద ఒట్టే. నీరజ్, నీకు 10 minutes టైం ఇస్తున్నాను. త్వరగా రెడీ అయి రావాలి. ఓకే మాన్స్టర్. మామిన్లా, బ్రోయిన్లా, గోపి, గోపి, మేడం గోపి ఎక్కడా? రాలేదు మేడం. సరే, బ్రోయిన్లా రెడీ అయిపోయారా? సార్ గదిలో లేరు మేడం. గదిలో లేరా? మామిన్ల దగ్గర ఉన్నారేమో. అమ్మగారు కూడా లేరు మేడం. బ్రోయిన్లా మామిన్లా ఇద్దరు లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం. సరే, బోనాలు కావాల్సిన థింగ్స్ అన్ని రెడీ చేయి. అలాగే మేడం.
ఎక్కడికెళ్ళుంటారు? వశిష్ఠ కూడా కనిపించట్లేదేంటి? హా, మీరాకేమైనా తెలుసుంటుందా? చెప్పిందంతా గుర్తుంది కదా రఘుపతి. బోనాల కార్యక్రమం పూర్తయ్యేలోపు అను ఆర్యసర్ల పెళ్లి జరగడం అనేది శుభకరం కాదు అనే భయం వాళ్లలో కలిగించాలి. మీరేం వరి అవ్వకండి మేడం. వాళ్ళ పెళ్లి పెటాకులైపోయే ప్లాన్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు కదా. కానీ ఆ ఆర్యవర్ధన్ మాత్రం ఇక్కడికి రాకుండా ఉంటే చాలు. అవన్నీ నేను చూసుకుంటాను. సార్ ఎంగేజ్ అయి ఉంటారు. నీ పని నువ్వు కరెక్ట్ గా చెయ్యి, అంతే. నాకు తెలుసు నువ్వు ఇలాంటివేవో చేస్తావని. నేను ఎప్పుడో గెస్ చేశాను. మ్యామ్, అను అంటే నీకు ఎందుకంత జెలస్ మీరా? చేసేవని చేసేసి పైకి ఏమీ తెలియనట్టు నటించడం మాత్రం బాగా తెలుసు. మ్యామ్, మీరు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఏంటా నిజం? అసలు ఇదంతా ఆగిపోయావే, చెప్పు. నేను చెప్పనా? అను వాళ్ళింట్లో జరిగే బోనాలకి బ్రో ఇలా వెళ్ళటం నీకిష్టం లేదు. అందుకే ఆఫీస్ వర్క్ తో డిస్టర్బ్ చేయొద్దని చెప్పినా కూడా వాంటెడ్ గా బ్రో ఇల్లాని ఆఫీస్ వర్క్ లో ఎంగేజ్ చేసావు కదా. ఓ, ఈవిడకి ఇలా అర్థమైందా? నో మ్యామ్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనన్నది సార్ పూజలో ఎంగేజ్ అయి ఉంటారు, ఆఫీస్ వర్క్స్ కరెక్ట్ గా చేయమని చెప్పాను. అవునా? మరి బ్రో ఇల్లా మామిల్లా ఎక్కడికెళ్లారు? అది నాకెలా తెలుస్తుంది మ్యామ్? సార్ స్కెడ్యూల్ గురించి పట్టించుకోవద్దు, అవన్నీ అను చూసుకుంటుంది అని మీరే చెప్పారు కదా. అందుకే సార్ వర్క్స్ లో నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. మేబీ అనుకు తెలుసుండొచ్చేమో. ఒకసారి కాల్ చేసి కనుక్కోకపోయారా? పోనీ మామిల్లా ఎక్కడికెళ్లారో తెలుసా? మేడం ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం అను వాళ్ళ ఇంట్లో జరిగే బోనాలకి వెళ్లి అక్కడి పనులన్నీ చూసుకోమన్నారు. నిన్ను వెళ్ళమన్నారా? నిన్ను వెళ్ళమని చెప్పడం ఏంటి? మామిళ్ళ వాళ్ళు ఎక్కడికెళ్లారు? ఏమో మ్యామ్, ఎవరేం చెప్తే అది చేయడమే కదా నా బాధ్యత. అంతేకాని ఎక్కడికి, దేనికి, ఎందుకు అని క్రాస్ క్వశ్చన్స్ వేయలేను కదా మ్యామ్. డిస్గస్టింగ్. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏంటి మాన్సి అంత చిరాకు పడుతున్నావు? ఏమైంది? ఏమైందా? అవతల బోనాలకి వెళ్ళడానికి మనం హడావుడిగా రెడీ అవుతుంటే రోయిల్లా మామిల్లా అసలు అడ్రస్సే లేరు. ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్లారో తెలీదు అంటున్నారు. కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. పైగా ఆ మీరాని అటెండ్ అవ్వని మామిల్లా చెప్పారంట. మాన్సి రిలాక్స్. దాదా అమ్మ ఇంట్లో లేరంటే మేబీ అను వాళ్ళ ఇంటికి వెళ్ళుండొచ్చు కదా. దాదా నిన్న షూర్గా వెళ్తానన్నారు అంటే ఖచ్చితంగా వెళ్తారు, అంతే. అను వాళ్ళింటికి వెళ్ళుంటే మనల్ని వదిలేసి వెళ్లారు కదా నీరజ్. అబ్బా మాన్సి, అన్నింటినీ సీరియస్ గా తీసుకోకు. అందరూ ఒకేసారి వెళ్ళడం కంటే దాదా అమ్మ కాస్త ముందుగా వెళ్తే అను వాళ్లకు హ్యాపీగా ఉంటుందని వెళ్ళుంటారు. డోంట్ థింక్ టూ మచ్. ఆంటీ ఆంటీ పలికి రెడీ చేసిన గొర్రె పిల్లల బల్లే ఉన్నావు బావా. అలా అనుకు, కళ్ళు పోతాయి. అమ్మవారి కోసం కష్టపడి కట్టాను. నువ్వు ఇట్లా మంచి పనులు చేస్తా ఉండు, నీకు మంచి పెళ్ళం వస్తుంది. అవునాంటీ, బోనాల జాతర అయిపోయింది కదా, ఇప్పుడెందుకు అను చేత ఈ పూజ చేయిస్తున్నారు? అమ్మవారి ఆశీర్వాదం కోసం బోనం ఎప్పుడైనా సమర్పించచ్చు సంపత్. అను పెళ్లి శుభంగా జరగాలని మొక్కుకుని ఈ రోజు మంచి రోజుని చేయిస్తాడాను. ఓ అలాగా. అవును బావా, ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండి నువ్వు కూడా పూజ చేసావంటే నీకు అందమైన పెళ్ళం కూడా వస్తుంది. అవునా? వేపాకు దండ కట్టినందుకు మంచి పెళ్ళం వస్తుంది, ఉపవాసం ఉన్నందుకు అందమైన పెళ్ళం వస్తుంది. అంటే నాకు 2 పెళ్ళాలు వస్తారన్నమాట. అబ్బో సరిపోతారా? అయ్యో రమా, మర్చిపోయిండాను. రమ్య, అనుని ఆర్య సారికి ఫోన్ చేసి పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండాలని చెప్పమను. సరే ఆంటీ.
అట్నే సార్ వాళ్ళు బయలుదేరారు లేదో కనుక్కోమను. సరే. అను ఆరేసరికంటే కాల్ చేసావా? చేశాను రమ్య. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పోనీ మాన్సి మేడం కి కాల్ చేసి కనుక్కో. మ్, బుజ్జమ్మా ఆ, అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? అయిపోయింది నాన్న. అమ్మ మీకోసమే ఎదురు చూస్తుంది. ఏంది సుబ్బు ఇంత ఆలస్యం చేసిండావో? నేను చెప్పిన సామాన్ అంతా తెచ్చిండావా లేదా? తెచ్చాను. రా ఆలస్యం అయిపోతుండది. అవును బుజ్జమ్మా, సార్ వాళ్ళు బయలుదేరారా? ఆ, సార్కే కాల్ చేస్తున్నాను నాన్న. త్వరగా రమ్మని చెప్పు. మ్, హలో అను, సారీ ఫర్ ది లేట్. ఇదిగో 5 minutes లో స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే మ్యామ్. ఆ, సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అందుకే మీకు కాల్ చేశాను మ్యామ్. బ్రోయిల్ల కోసం చేసావా? అదేంటను, బ్రోయిల్ల మీ ఇంటికి రాలేదా? లేదు మ్యామ్, మేమంతా మీకోసమే వెయిట్ చేస్తున్నాము. సార్ ఎక్కడున్నారు మ్యామ్? అంటే మీ ఇంటికి రావడానికి రెడీ అయ్యారను. అంతలో ఏదో వర్క్ ఉండడంతో అది చూసుకుని అట్నుంచటే వస్తానన్నారు. మమ్మల్ని వచ్చి జాయిన్ అవ్వమన్నారు. వర్క్ ఉందని వెళ్ళారా?